పెరుగన్నం చేద్దాము. ఎండల కాలం కదా, పెరుగన్నం కలుపుకుంటే ఎండల కాలం బాగా చల్లగా ఉంటుంది తినడానికి. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ పెరుగు వేసుకొని, ఒక కప్పు పెరుగు, తగినంత ఉప్పు, టేస్ట్ సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకున్నాం. ఇది కలిపి పెరుగన్నం ఎండలకి బాగా చల్లగా ఉంటుంది తినడానికి. ఇలా కలిపి పక్కన పెట్టుకొని దీనికి తిరగవాత పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వేడెక్కాక ఇది వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, మా దగ్గర నెయ్యి లేదు. ఇది వేడెక్కాక కొద్దిగా మినప్పప్పు, అలాగే శనగపప్పు వేసి దూరగా వేయించుకోవాలి. కరివేపాకు బాగా చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. చూడండి, ఇది ఇలా దోరగా వేగిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఈ పెరుగన్నంలోకి మనం పెరుగు సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా, ఇందులో పెరుగన్నం పుల్లగా లేకుండా ఉండడానికి కొద్దిగా పాలు వేసుకోవాలి. చల్లార్చిన పాలు వేసి కలుపుకున్నామంటే కమ్మగా ఉంటుంది. మధ్యాహ్నానికైనా లంచ్కి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా పాలు కలుపుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, పుల్లగా లేకుండా కమ్మగా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఇది మిశ్రమాన్ని కలిపేస్తాం. చాలా ఈజీగా అయిపోతుంది. ఎండలకి వేడికి పిల్లలకి కూడా బాగుంటుంది తినడానికి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొన్ని దానిమ్మ గింజలు వేసుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా. మీరు తయారు చేసుకొని చూడండి, ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.